And I believe that He has brought me here for these 3 days of convention to minister. And He has got a word for you and for everyone here. నేను నమ్ముతున్నాను ప్రభు నన్ను ఈ కన్వెన్షన్స్ కి ఇక్కడ స్పీకర్ గా ఉంచి మీకు మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యం కలిగి ఉందని నేను విశ్వసిస్తున్నాను. Nice to see young people, older people, and also I believe there are some pastors here. సో ఇక్కడ యవనస్తులు, వృద్ధులు, ఇంకా పాస్టర్స్ కూడా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. పాస్టర్స్ చాలా సంతోషం మిమ్మల్ని చూడటం. So, and I at the outset itself want to tell you that I'm very simple and a short speaker. నేను మామూలుగా చాలా తక్కువగాను చాలా సింపుల్ గాను నేను మాట్లాడతాను. Because sometime back the Lord laid in my heart and made me to understand this, that many of us don't even know the basic truths. ఒకసారి అనేక దినాల క్రితం ప్రభు నా హృదయంలో ఈ యొక్క విషయాన్ని ఉంచాడు. అదేమిటంటే చాలా మందికి బేసిక్ సత్యాలు అంటే ప్రాథమికమైన సత్యాలు కూడా వాళ్ళకి తెలియదు అని ప్రభు నాకు నా హృదయంలో వేశారు. And we preachers who come here take the pulpit and we go out very, very lengthy, deep messages. I'm not against long, deep messages. No, never. సో ఇక్కడికి వచ్చి మనం గంటలు వాళ్ళకి ఏదో తెలుసు అని చాలా మాట్లాడుతూ ఉంటాం. పెద్ద మెసేజ్ నేనే వ్యతిరేకం కాదు, కానీ most of it sometimes goes over our heads. చాలా సార్లు మన తలల మీద నుంచి పోతూ ఉంటాయి ఆ విషయాలన్నీ. So I somehow God by Spirit brought this thing to me to make it as simple, as short as possible, so that most of the people who are there gathered together will able to understand something, get something out of the message. చాలా చిన్నది, కొద్దిసేపు, చాలా మంది మీ అందరికీ అర్థమయ్యే విషయాలను నేను పంచుకోవడానికి నా హృదయం మీద దేవుడు నా హృదయంలో దాన్ని భారం పెట్టాడు. So I want to greet you all and I want to thank the Lord for bringing me here, and whatever He has laid in my heart I would like to share with you, and I want you to open up. I want you to be conscious of His presence, and the Spirit of God help you to understand the truths during these days. ఈ రోజుల్లో ప్రభు నన్ను ఇక్కడ తీసుకొచ్చి మీతో మాట్లాడటానికి నన్ను నిలబెడుతూ ఉన్నాడు. కాబట్టి మీ యొక్క మనసులను, మీ యొక్క మనస్సాక్షిని దేవుని యొక్క వాక్యము మీరు దీన్ని పొందుకోవటానికి మీరు మెలకుగా ఉండండి. So when I was waiting on the Lord, preparing and asking God what should I share in Mangalgiri, I believe God gave me these messages that you need to hear during these days. మంగళగిరి కన్వెన్షన్స్ లో నేను ఏం మాట్లాడాలని ప్రభు సన్నిధిలో వేచి ఉంటూ ఉండగా కొన్ని విషయాలు నా హృదయానికి తీసుకొచ్చారు ప్రభు. అవి మీరు ఈ రోజుల్లో వినాలి. So if you have your Bibles, the first message today is from the book of Job, chapter 19 verses 25 to 27. ఈ రోజున యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 నుంచి 27 వరకు. Someone can read that in Telugu loud for everyone. 25 to 27. 25, 27 వచనాలు. 19వ అధ్యాయం. అయితే నా విమోచకుడవు సజీవుడవనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగున చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. Heavenly Father, I ask Thee by Thy Spirit that You will, Lord, minister tonight. పరలోకపు తండ్రి, నీ యొక్క ఆత్మ చేత మాకు నువ్వు పరిచారం చేయమని కోరుతున్నాం. All those who are here and all those who are listening, Lord, I pray that You will bring a very strong and, Lord, clear truths from Your word. నీ వాక్యం నుంచి ఇక్కడ ఉన్నవారు వినే వారందరికీ ఒక స్పష్టమైన సత్యాన్ని తీసుకురమని కోరుకుంటున్నాం. For I ask You in Jesus' precious and holy name. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. So, before we come to this text for tonight, ఈ రోజు రాత్రి ఈ వాక్య భాగానికి మనం వచ్చే ముందుగా I just want to give you a little introduction of the book of Job.
యోబు గ్రంథం గురించి కొద్దిగా ఉపోద్ఘాతం, కొంచెం ఇంట్రడక్షన్ మీకు నేను ఇస్తాను. How many of you have read the book of Job? యోబు గ్రంథం ఎంతమంది చదివారు మీలో? Mostly everyone seems to have read Job. అందరూ కూడా చదివినట్లున్నారు యోబు గ్రంథం. Okay. So, it's good to know a little background about this book. ఈ యొక్క గ్రంథము వెనక ఉన్న యొక్క చరిత్ర కొంచెం తెలుసుకోవటం మంచిది. We'll have a better understanding of God's word. అప్పుడు మనం ఈ యొక్క వాక్యముకు కొంచెం ఎక్కువగా మనం ఈ యొక్క వాక్యాన్ని గ్రహించవచ్చు. You see, when you look at the first two chapters of Job, యోబు మొదటి రెండు అధ్యాయాలు మనం గనక చూసినట్లయితే, what they call prologue or the introduction, ఆ యొక్క ఉపోద్ఘాతము లేదా ఈ యొక్క గ్రంథం కూర్చుని యొక్క పరిచయం అది. this gives us a setting of the story. Setting of the story. Yeah, you continue. Story where Satan presents himself with the sons of God and challenges the piety of Job, stating, "Does Job fear God for nothing?" Verse 1:9. ఈ యొక్క ఈ రెండు గ్రంథాల్లో ఉన్న యొక్క విషయం ఏమిటంటే, ఈ యొక్క గ్రంథం మొత్తానికి కావలసిన యొక్క విషయాలను స్పష్టంగా దేన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్న యొక్క ముఖ్యమైన విషయాలు ఈ రెండు అధ్యాయాల్లో ఉన్నాయి. దాంట్లో సాతానుడు యోబు ఊరికి నీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడా అని దేవునితో అంటాడు. By the way, Job is one of the oldest books. Some say that it was the first book that was written. Some 2000 years before. అన్నిటికంటే కూడా మొదటి గ్రంథం ఇది, మధ్యలోది కాదు. యోబు గ్రంథం అన్నిటికంటే మొదటిది అని కొంతమంది చెప్తారు. Some 2000 years before Christ. 2000 సంవత్సరాల క్రితం పుస్తకం యోబు పుస్తకం అనేది. So the whole setting is like this, Satan comes and says, gives a challenge. Does Job fear God for nothing? ఈ కథ అంతా ఏ విధంగా వెళ్తుందంటే, సాతానుడు వచ్చి యోబు ఊరికినే దేవునికి భయపడుతున్నాడా అన్న విషయంతో ఆరంభమవుతుంది. And then he goes on to suggest that if everything to be taken away, Job would curse God. అది ఏ విధంగా దేవునికి ఒక ఆలోచన లాగా, ఒకవేళ యోబు దగ్గర నుంచి అన్ని మీరు తీసేసినట్లయితే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అనే ఒక ఆలోచన విధానాన్ని సాతానుడు మాట్లాడతాడు దేవునితో. See, the very first verse from the chapter 1 itself, you read that there was a man in the land of Uz whose name was Job, and that man was blameless and upright and one who feared God and shunned evil. Wonderful. ఈ యొక్క మొదటి అధ్యాయం మొదటి వచనములో మనం చూసినట్లయితే, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు నేను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. And then goes on to tell us his possession, his family, his wealth and everything. He was very rich at that time. ఆ తర్వాత తనకున్న సంపద, తనకున్న యొక్క కుటుంబం, అవన్నీ అతను చాలా ఐశ్వర్యవంతుడు అని తర్వాత ఆ యొక్క విషయం చెప్తూ ఉంటారు. Because even so, actually at the end of chapter verse 3 he says, this man was the greatest of all the people of the east. ఆ తర్వాత మనం లేఖనాల్లో చూస్తే ఆ యొక్క 3వ వచనంలో, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. మెష్ చేయండి, పురుగులు వస్తాయి లోపలికి. So when Satan comes and everybody with a thing and before God, and he says, the Lord says, have you considered my servant Job? అప్పుడు సాతానుడు ప్రభు ముందుకు వచ్చినప్పుడు, నా యొక్క దాసుడైన యోబుని నువ్వు ఎరుగుతువా, నువ్వు చూచావా In verse 8 he said, there is no one like him on earth, a blameless upright man who fears God and shuns evil. యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు, ఎవడునూ లేడు. So it is very strongly emphasized that this man, even God gave a testimony about this man, that he was such a wonderful man. దేవుడే తన గూర్చి సాక్ష్యం ఇస్తున్న ఒక గొప్ప వ్యక్తి ఈ యోబు అనే ఈ యొక్క వ్యక్తి. So Satan is saying, God, he is very good to you, but if you really take away everything, you see what he will do to you. He will curse you.
యా అవును ప్రభువా, యోబు చాలా మంచోడే, మంచి వ్యక్తే, నీకు బాగానే ఉంటాడు. కానీ తన మంచితనం ఏమిటంటే తనకున్న మొత్తం తీసేయి, అప్పుడు తన ఏమిటో నీకు తెలుస్తుంది అన్నాడు. So God gives him permission to try Job's faith by stripping him of his wealth, his family, and finally his health. సో దేవుడు సాతానుడికి అనుమతిస్తాడు, తనకున్న ఆస్తి కానీ తనకున్న కుటుంబం కానీ చివరికి తన యొక్క శరీరం మీద కూడా దేవుడు అనుమతిని ఇస్తాడు యోబుకి, And then, సాతానుడికి. and yet, it's wonderful. You know, just imagine, and put yourself there, what will be your reaction? But we read in 2:10 that, that in all this, Job did not sin with his lips. కానీ ఇదంతా మనం విన్న తర్వాత 2వ అధ్యాయం 10వ వచనంలో అతడు ఈ పరిస్థితిలో ఉండి వెళ్తూ ఏమంటాడంటే యెహోవా నోటి మాటతోనైనను ఏ విషయంలో కూడా పాపం చేయలేదు. After being stripped of everything, here is Job. We read about him. He said he did not sin with his lips. He did not say curse God. He did not say anything negative about. తనకున్నవన్నీ కూడా తీసివేసినప్పటికీ కూడా యోబు దేవుణ్ణి ఎక్కడా శపించిన వాడుగా లేడు. Then we read about Job. He's visited by 3 friends, Eliphaz, Bildad, Zephyr, followed by the 4th Elihu. తర్వాత ఇతని పరిస్థితికి 4 యోబు స్నేహితులు తనను కలవడం జరుగుతుంది. Then the bulk of this book Job is taken up by dialogues between Job and them, these friends. సో ఈ యోబు గ్రంథం అంతా కూడా తన యొక్క స్నేహితులు తనకు మధ్య జరిగే సంభాషణ వ్రాయబడింది. The 4 men seek to answer the question, why does Job suffer? ఈ 4 స్నేహితులు యోబు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నాడు అనే ప్రశ్నను వాళ్ళు వేస్తున్నారు. They all come to the same basic conclusion: suffering is the direct outcome of sin. నువ్వు ఇంతగా శ్రమ పడుతున్నావు, కారణం నీ పాపమే అని వాళ్ళు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు, మాట్లాడారు. And wickedness is always punished. ఈ యొక్క దుష్టత్వం అనేది ఎప్పుడూ శిక్షింపబడుతుంది అని వాళ్ళు యోబుతో మాట్లాడుతున్నారు. And then we read that in his replies to his friends, Job, maintains his innocence, that he has not done anything wrong. యోబు వీరికి ప్రత్యుత్తరం ఇస్తూ నేను ఏ తప్పు చేయలేదని మాట్లాడటం మనం గమనిస్తాం. So having this in your mind, you need to understand. See, these words of the text comes from the mouth of a man who has lost everything. One who has been accused of sin, even though he was innocent. A man who was blameless and upright, and one who feared God and shunned evil. మనం ఉన్న ఈ యొక్క మాటలన్నీ కూడా మరి తను ఏ విధమైన తప్పు చేయలేదని, దేవునికి భయపడిన యథార్థవంతుడు, నీతిమంతుడు అని తన నోటి నుంచి వచ్చే మాటలు మనం వింటున్నాం. So these words, the text of our message this morning, the words that the Job speaks, is coming from the mouth of this man who has lost his family, his wealth, his health. మనం ఇప్పుడు మనం ఇంత చదివిన ఈ యొక్క మాటలు యోబు నోటి నుంచి ఎప్పుడు తనకున్న సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలో తన నోటి నుంచి వచ్చుచున్న మాటలు మనం మొదటగా చదివాం. Think about this. Have you ever thought of this? Have you ever thought of this? When there's such a thing, such words. He's saying, in these words that we read, for I know that my Redeemer lives, and he shall stand at last on the earth. And after my skin is destroyed, this I know, that in my flesh I shall see God, whom I shall see for myself, and with my eyes shall behold, and not another. Words coming from the mouth of a man who has lost everything. He is sitting out there, and his from head to foot, he's got boils, painful boils. He's taking a stone, and he's rubbing himself, and out of such a man these words are coming. I want you to understand that. I want you to మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది ఏమిటంటే, అతని నోటి నుంచి
ఎటువంటి మాటలు ఎటువంటి స్థితిలో వస్తున్నాయి, తనకున్న సమస్తము కోల్పోయి చిల్లపెంకుతో తన యొక్క శరీరాన్ని ఆ కురుపుల్ని గోక్కుంటున్న ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మచ్చుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయన చూచెదను. You know, just imagine if you and me were in that position. Will such words come? మనము ఒకసారి ఊహిద్దాం, నువ్వు నేను ఆ స్థితిలో ఉంటే ఇలాంటి మాటలు నీ నుండి వస్తాయా? He uses the word I know. ఆయన ఉపయోగించే పదాలు చూడండి, నేను ఎరుగుదును. And these words, these three verses, these two verses, 25 and 26, is said to be Old Testament's greatest prophetic affirmations of an anticipated Redeemer. రాబోయే విమోచకుడి గూర్చిని యొక్క ఉన్నతమైన పాత నిబంధన యొక్క లేఖన భాగము, ప్రవచనాత్మకమైన లేఖన భాగం ఏదంటే ఇదే. He's speaking 25-26-27. He's speaking prophetically of our Lord Jesus Christ 2000 years before. 2000 సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు ప్రభు గూర్చి ఈయన ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. And in these verses, Job is absolutely certain about three things. We'll come to that in a short while. ఇక్కడ 3 విషయాలు యోబు ఖచ్చితంగా తను దాన్ని ఒక నిశ్చయత కలిగిన వాడుగా మాట్లాడుతున్నాడు. 3 విషయాలు ఏంటో మనం కొద్దిసేపు అక్కడికి వద్దాం. 3 things he is very certain about. 3 విషయాలు ఆయన చాలా నిశ్చయత కలిగిన 3 విషయాలు ఉన్నాయి ఆయనకి, which I will be sharing with you in a little while. నేను కొద్దిసేపట్లో వాటిని మీకు పంచుకుంటాను ఆ 3. And but before that, I want to tell you all that that there are certain things. I was talking to Pastor Sudhir recently. He says there are certain things we should know, be absolutely certain about. If we are believers, we should be certain, absolutely certain about some things. సుధీర్ పాస్టర్ మాట్లాడుతున్నాను ఏమిటంటే, మనము కొన్ని విషయాలు తప్పనిసరిగా ఖచ్చితంగా మనం ఎరగాలి కొన్ని. There are certain things we will know in part, not knowing fully or precisely. కొన్ని విషయాలు మనము కొంత భాగమే ఎరుగుతాం, సంపూర్ణంగా మనం ఎరగం. అవి కొన్ని విషయాలు ఉన్నాయి అట్లా. You see, when you turn to the 1 Corinthians chapter 13, the love chapter of Paul the apostle. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు, let me read from verse 11 onwards. 11వ వచనం నుండి చదువుతాను. When I was a child, I spoke as a child, I understood as a child, I thought as a child, but when I became a man, I put away childish things. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని. For now we see in a mirror dimly, but then face to face. Now I know in part, but then I shall know just as I also am known. ఇప్పుడు అద్దములో చూచున్నట్టుగా సూచనగా చూచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాం, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. So very clearly Apostle Paul writing to the Corinthian church saying that now we know only in part. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో అంటున్నాడు, మనము ఇప్పుడు కొంత మట్టుకే ఎరుగుదుము కొన్ని విషయాలు. Just like looking at a mirror in the olden days in Corinth, it is said that it was manufactured out of metal and gave a very dim reflections of things. ఆ రోజుల్లో లైక్ వాళ్ళు చూసుకునే అద్దం లాంటిది వారు చేసే యొక్క మెటల్, దాంట్లో వచ్చే ప్రతిబింబం చాలా బూదరగా ఉండేది, అంత స్పష్టంగా ఉండేది కాదట. So he is bringing this example as an illustration of our imperfect knowledge during this age. ఈ యొక్క యుగము లేకపోతే మనం ఈ యొక్క లోకములో మన యొక్క జ్ఞానము కొన్ని విషయాల్లో సంపూర్ణతగా కొన్ని విషయాల్లో ఉండదు.
but knowledge and will be full and instantaneous in the future state of glory. రానున్న మహిమ అప్పుడు మాత్రము ఈ యొక్క జ్ఞానము సంపూర్ణతకు చేరుకుంటది. మనం పరిపూర్ణత వైపుకు అప్పుడు వస్తాం. See, though we may be saved, born again, filled with the Holy Spirit, know the word of God fully, but yet, there are certain things we will not know here on earth. మనము మారు మనసు పొంది బాప్తిజం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యమంతా చదివినప్పటికీ కూడా కొన్ని పరసంబంధమైన విషయాలు మనము ఇప్పుడు అన్నీ ఎరగం. Because we are in our flesh, we are in our sinful nature is still there, and our minds, everyone here doesn't have the same intellectual mind, but every mind is different here, sitting down here. ఎందుకంటే మనం ఇక్కడ పాప స్వభావము శరీరంలో మనం ఉన్నాం. మనందరము మనసులు కూడా అందరికీ కూడా పెద్ద జ్ఞానం కలిగిన వారి మనసులాగా అందరికీ ఉండవు. మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. But when the Lord comes, when we go away, and the word of God very clearly says we will be changed instantly, and we will be transformed. This corruption will put on incorruption, this mortal will put on immortality. కానీ ప్రభు మనల్ని కొనుపోవటానికి వచ్చినప్పుడు మర్త్యమైన అమర్త్యతను, క్షయమైనది అక్షయతను ధరించుకుంటది. And John, writing in his epistle, he says, when we shall see him, we shall be like him. యోహాను తన యొక్క పత్రికలో అంటాడు, ఆయనను మనం చూచినప్పుడు మనం ఆయనను పోలి ఉంటాం అంటాడు. So our sinful nature will change, will be completely different. We will be completely restored. Restoration will take place, and we will be in former how God made Adam and Eve before his fall. That's how we will be. అప్పుడు మనం ఏ విధంగా అంటే మన జీవితాల్లో ఇక పాపపు యొక్క ఆ యొక్క ఉనికే ఉండదు. మనము దేవుడు మనల్ని మొదట సృజించిన విధంగా మరలా మనము ఆ విధంగా మార్చబడతాం. That is very different. So some things we need to know. Very certainly we should know. And then there are certain things we'll know in part, but there are things will become very clear when we are in eternity. మనం కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా ఎరగాల్సిందే. కొన్ని విషయాలు మనము కొంత మట్టుగా ఎరుగుతాం. కొన్ని విషయాలు మనం నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత ఎరుగుతాం. వీటన్నిటిలో కొన్ని విషయాలు ఖచ్చితంగా ఎరగాల్సిన కొన్ని ఉన్నాయి. దాని గురించి మాట్లాడాలి. In our text, Job affirmatively, categorically declares his knowledge of God. 3 things about his knowledge of God. దేవుని గురించిన యొక్క జ్ఞానము తనకు అనేక విధాలుగా తనకున్న యొక్క గ్రహింపు అతను మూడు విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు యోబు. And that's what I'll very briefly bring to you tonight. First of all, that he is a redeeming, living savior. మొట్టమొదటిగా అతడు సజీవుడైన విమోచకుడు లేక రక్షకుడు అని తన దేవుని గురించి తాను ఖచ్చితంగా ఎరిగిన విషయం ఒకటి. And secondly, he is absolutely sure that he is a returning, reigning savior. Reigning, he's going to reign. ఇంకొక విషయం అతనికి ఏం తెలుసు అంటే అతను ఖచ్చితంగా ప్రభు వారు వచ్చి ఆయన ఏలే ప్రభు అని యోబుకి ఖచ్చితంగా తెలుసు. రెండో విషయం. Thirdly, in his word we can find that he is a resurrecting, restoring savior. ఆయన మనకు పునర్జన్మను లేక మనల్ని పునరుద్ధానం కలగజేసి మనల్ని మరలా ఆయన అన్ని విషయాల్లో మనల్ని కోల్పోయినవన్నీ కూడా తీసుకొని మనల్ని ఉంచే రక్షకుడుగా తన్ను ఎరిగి ఉన్నాడు యోబు. Simply, he is a redeeming savior. అతను విమోచించే రక్షకుడు. He is a returning savior. అతను తిరిగి రాబోతున్న రక్షకుడు. He is a resurrecting savior. ఆయన పునరుద్ధానుడైన రక్షకుడు. And actually, as I said, he has spoken this so prophetically about our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన చాలా ఖచ్చితంగా ఈ 3 మాటలు మాట్లాడాడు. And this is something that everyone should know. ఈ ఒక విషయం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎరగాలి.
Hallelujah. హల్లెలూయా. We must know these three, things about our Lord Jesus. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ మూడు విషయాలు మనం ఖచ్చితంగా ఎరగాలి. He is a redeeming savior, number one. ఆయన విమోచించే రక్షకుడు మొదటగా. Mankind, was God's priceless possession, but was lost through Satan's deception. Mankind was God's priceless possession, but was lost through Satan's deception. మనుషులు దేవుని యొక్క వెలకట్టలేని స్వాస్థ్యము, మనుషులు దేవుని స్వాస్థ్యం, కానీ ఆ స్వాస్థ్యము సాతానుడి మోసాన్ని బట్టి కోల్పోయింది. And man became Satan's possession. దేవుని యొక్క ఆస్తిగా ఉన్న మనిషి ఇప్పుడు సాతానుడి యొక్క స్వాస్థ్యంగా మారాడు. Christ, our Lord Jesus Christ, by the shedding of his blood, paid the price to redeem, to buy us back to God. మనల్ని విమోచించే రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించి రక్తముతో మనల్ని మరలా ఆయన తనకు కొనుక్కున్నాడు. There are two things in that, it shows the value of the soul. ఆ రెండు విషయాలు అక్కడ మనం గమనించాలి. అది ఏం చూపిస్తుందంటే నీ యొక్క ప్రాణం యొక్క విలువను చూపిస్తుంది. You know the value of your soul. That shows value of your soul, my soul. So valuable. మన యొక్క ప్రాణం అనేది ఎంతో విలువైనది. ప్రభు దాని యొక్క విలువను చూపిస్తున్నాడు. And it was so valuable that the price that had to be paid to redeem us back from Satan was nothing less than the blood of the second person of the Trinity, our Lord Jesus Christ, who took and who manifested himself in the flesh, and came and redeemed us by the shedding of his blood. You are also telling the long sentences like Vijay. So యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మన యొక్క ప్రాణము విమోచింపబడటానికి ఎంత వెల చెల్లించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమే కార్చి మనల్ని కొనవలసిన, ప్రభు పాస్టర్ గారు చెప్తున్నారు, శరీరధారిగా వచ్చి ఈ లోకంలోకి వచ్చి రక్తం కార్చి మనల్ని కొన్నాడు. ఇంత పెద్ద లాంగ్ సెంటెన్స్ చెప్పారు. So two things, the value of our soul. రెండు విషయాలు గమనించండి. ఒకటి మన యొక్క ప్రాణం యొక్క విలువ, and to redeem that, the price that had to be paid. వాటిని విమోచించడానికి తను చెల్లించిన వెల. If you read 1 Peter 1:18 and 19. 1 పేతురు 1:18-19 వచనాలు మనం చదివితే, 1 పేతురు 1:18-19 వచనాలు మనం చదివితే, పితృపారంపర్యమైన మీ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. See what Peter is saying there. పేతురు ఏం చెప్తున్నాడు చూడండి. You were not redeemed by precious silver, gold or precious things. మీరు అమూల్యమైన మీరు వెండి బంగారాల చేత మీరు విమోచింపబడలేదు కదా. మీరు you were not redeemed with corruptible things like silver, gold, and all these things, silver and gold. నశించిపోయే ఈ వెండి బంగారాలను బట్టి మీ ప్రాణము విమోచింపబడలేదు. But with the precious blood of Christ, as a lamb without blemish and without spot. కానీ అమూల్యమైన క్రీస్తు యేసు రక్తము చేత మనము విమోచింపబడ్డాము. Paul writing to Romans said the first Adam sinned and brought sin into mankind. రోమా పత్రిక ఏం చెప్తుందంటే, మొదటి ఆదాము పాపము చేసి మనుషులందరికీ పాపము అది వర్తించింది, పాపం వచ్చింది. But the second Adam, Jesus Christ is called the second Adam. రెండవ ఆదాము, యేసుక్రీస్తు ప్రభువారిని రెండవ ఆదాము అని పిలుస్తాం. Disobedience of one, but the obedience of one brought us back to God. ఒక వ్యక్తి అవిధేయతను బట్టి మనందరికీ పాపం వచ్చింది. ఒక వ్యక్తి విధేయతను బట్టి మనమందరము మరలా దేవుని దగ్గరికి తీసుకురాబడుతున్నాం. So that's what Job is so wonderful. He's saying, I know that my Redeemer
lives. He యోబు is my redeemer. He calls him my redeemer, one who redeemed me, who bought me back. యోబు చాలా అద్భుతంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను ఎరుగుదును నా విమోచకుడు సజీవుడని. He is a redeeming savior. ఆయన ఎటువంటి రక్షకుడు అంటే విమోచించే రక్షకుడు. Secondly, he is a returning savior. రెండవదిగా అతను తిరిగి రానయ్యున్న రక్షకుడు. Jesus Christ is coming back again. యేసుక్రీస్తు తిరిగి రాబోచు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. If you hear this, you must shout like anything, because he's coming. He says, "For I shall stand, and he shall stand at last on the earth." He says. ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. So, after the work of redemption, he rose and went back to the Father, and he's coming back again. He's coming back to earth. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తండ్రి యొద్దకు కొనుపోబడిన తర్వాత ఇప్పుడు ఆయన మరలా ఈ భూమి మీదకి తిరిగి రానై ఉన్నాడు. See, that's what we believe. We believe the next thing that is going to happen in the calendar of God. Pastor Vijay keeps talking about that, and that's the rapture. And we as an apostolic church believe that the next event is the rapture, the secret coming of the Lord. దేవుని క్యాలెండర్ ప్రకారం నెక్స్ట్ జరగబోయేది మనము ఎత్తబడుట అనేది మనం విజయ్ గారు కూడా మీతో చెప్పారు. And now, we are looking at the things that are happening in the world, and it looks all things are pointing to his soon return. ఈ లోకంలో జరిగే విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా తిరిగి రాబోతున్నారనే దానినే సూచిస్తున్నాయి. And after the 7 years tribulation period, after the rapture, there will be 7 years of tribulation. ఆ తర్వాత 7 సంవత్సరాలు యొక్క శ్రమలు ఉంటాయి. And then our Lord will come, visibly seen, every eye will see, and he'll come with all those saints who are with him. He'll come and step on this earth. ఆ తర్వాత ప్రభువే అందరు కనులు ఆయన చూస్తాయి. ఆయన వచ్చి తన యొక్క పాదము ఈ యొక్క భూమి మీద మోపుతాడు. How wonderfully Job is saying he shall stand on this earth. యోబు ఏమంటున్నాడు చూడండి, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అంటున్నాడు. So first he's the redeeming savior, secondly he is a returning savior. మొదటగా ఆయన రక్షించే విమోచకుడు, విమోచించే రక్షకుడు, తర్వాత తిరిగి రానయ్యున్న రక్షకుడు. Thirdly he is a resurrecting savior. మూడవది ఆయన పునరుద్ధానం ఇచ్చే రక్షకుడు. That in my flesh I shall see God. నా శరీరములో నేను ఆయన చూచెదను. What Job is seeing is that God is going to resurrect him, that he would see him again. యోబు ఏం చూస్తున్నాడు తెలుసా? దేవుడు యోబుని మరలా తిరిగి లేపుతాడు, యోబు దేవుణ్ణి చూస్తాడు అనే విషయాన్ని చూస్తున్నాడు యోబు. All those of us who are in Christ Jesus will rise again. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న వారందరూ కూడా తిరిగి లేపబడతారు. We will rise in our bodies, and Job is saying absolutely I am going to see him in my flesh. నేను నా శరీరముతో ఆ దేవుణ్ణి నేను చూచెదను తప్పనిసరిగా అంటున్నాడు యోబు. And as I said, we are going to see him with new bodies, glorious bodies, resurrected bodies, and he is a God who is going to resurrect us and make us new creatures, new, absolutely new in every way, and we are going to see him. నేను మీతో చెప్పిన విధంగా మనము పునరుద్ధానపు శరీరములను ధరించిన వారమై మనం లేపబడబోతూ ఉన్నాం. And so, beloved, this evening, God wants us to know these very powerful, important truths. ఈరోజు సాయంత్రం దేవుడు ఈ 3 విషయాలు మీరు ఖచ్చితంగా ఈ శక్తివంతమైన ఈ 3 విషయాలు మీరు ఎరగాలి. And believe on them, and you say, I know that my Redeemer lives. I know that my Redeemer is coming back. I know that my Redeemer is going to resurrect me. ఈ 3 విషయాలు నేను ఎరుగుదును నా విమోచకుడు నన్ను రక్షిస్తాడని, నేను ఎరుగుదును నా రక్షకుడు తిరిగి వస్తాడని, నేను ఎరుగుదును నా రక్షకుడు నన్ను తిరిగి లేపుతాడు అని ఈ 3 మీరు ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. Even the apostle Paul, writing to Timothy in his second epistle, just before he is going to die, he writes in 2 Timothy 1:12. 2 తిమోతిలో పౌలు అతను చనిపోబోయే ముందు ఈ మాటలు మాట్లాడతాడు. 2 తిమోతిలో read that. 2 Timothy 1:12. 2 తిమోతి
6 Timothy 1:12. 1:12. ఓకే, 2 తిమోతి 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. See, Apostle Paul is suffering. Apostle Paul is facing death, but he writes there, but I know whom I have believed, and that he is able to keep that which I have committed to him until that day. అపోస్తలుడైన పౌలు తన అనేక శ్రమలను అనుభవిస్తూ ఇంకా అతను చనిపోయే సమయం ఆసన్నమై ఉండగా ఆయన అంటాడు, నేను ఎరుగుదును, నేను నమ్మిన వారిని ఎరుగుదును, ఆయన ఆ దినం నన్ను కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు పౌలు. He's suffering, he's going to face death, but nothing has changed him. He is all the more. He says, I know whom I believe. Whatever happens to me, I know whom I believed. ఆయన శ్రమ పడుతున్నాడు, ఆయన మృతి చెందబోతున్నాడు, కానీ అది ఏది కూడా తనని కదిలించలేకపోయింది. ఆయన అన్నాడు, నేను ఎరుగుదును, నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును అన్నాడు. I know that there will be a glorious day that is coming. నాకు తెలుసు మహిమకరమైన యుగం రాబోతూ ఉంది. So beloved, tonight let's live with this knowledge that he has redeemed us. If you're saved, if he's redeemed us. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ జ్ఞానంతో ఈ రాత్రి మనం ఈ జ్ఞానంను మనం ఎరుగుదాం. మనము ఆయన మనలను విమోచించిన రక్షకుడని, that he is surely returning, ఆయన తప్పనిసరిగా తిరిగి రాబోతున్నాడని, and he will definitely resurrect us to be with him. మనలను ఆయన తిరిగి లేపుతాడు అని మనం ఎరగాలి. That's all for tonight. ఈరోజు సాయంత్రానికి ఇదే వాక్యం నేను చెప్పేది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Amen. చాలా సంతోషంగా ఉన్నారు మనోళ్ళంతా. ఇంకా స్టార్ట్ అయినట్టే లేదు కదా. సుధీర్ బ్రదర్ అయితే గంటన్నర చెప్తాడు, మన నడుము నొప్పి. Short, simple. ప్రైజ్ ది లార్డ్. సో దీని నుంచి వచ్చిన ఆలోచన, ఈరోజు కన్వెన్షన్స్కి వచ్చారు మీరు, మనం విన్నాం విమోచించేవాడు. చాలా అద్భుతమైన విషయం. యోబు పాస్టర్ గారు 2000 సంవత్సరాలు అన్నారు, కానీ ఎప్పుడండి అబ్రహాం అంటే మోషేకు యేసు ప్రభుకి 2000 కరెక్టే అండి టీచర్ గారు, కరెక్టే కదా. మోషేకు యేసు ప్రభుకి 4000, అంటే యేసు ప్రభు వచ్చి 2000, యేసు ప్రభు రాకముందు 2000, అబ్రహాంకి మోషేకి ఇంకొక 2000, 6000 సంవత్సరాల క్రితం. పాస్టర్ గారు 6000 సంవత్సరాల క్రితం రాబోయే విమోచకుడు గూర్చి నేను చనిపోను అన్న ప్రవచనం యేసు ప్రభు గూర్చి యోబు మాట్లాడాడు. ఈ భూమి మీద ఏ మనిషి పడని తన రక్షకుడిని ఎరిగాను నేను అన్నాడు. ఎప్పుడు? యేసు ప్రభు సువార్త ఇంకా ప్రకటించబడక మునుపు నేను రక్షకుడిని ఎరుగుదును అన్నాడు. యేసు ప్రభు మనల్ని తిరిగి లేపుతాడు అని ఎవరు చెప్పక మునుపు ఆయన నన్ను లేపుతాడు అన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మనమందరం ఆయన చూస్తామని మనము యోహాను పత్రికలో మనము లేఖనాల్లో మనం అందరం యేసుప్రభు మాట ద్వారా ఆయన్ని మనం చూస్తాము అని క్రొత్త నిబంధనలో చెప్పక మునుపు ఆయన చూస్తాము అని చెప్పాడు. పాత్రకి కొంచెం తేడా ఉంటుంది. సో దేవుడు ఆ రోజుల్లో మనము సువార్త వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నీ ప్రాణాన్ని విమోచించడానికి రక్తం కార్చాడు అని నువ్వు వింటున్నావు. యేసు ప్రభువారు నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి నిన్ను లేపుతాడు అని వింటున్నావు. ఒక దినాన ఆయన్ని నమ్మిన నువ్వు అమర్త్యమైనది అక్షయమైన శరీరంతో లేపబడి ఆయనగా చూస్తావు అని నువ్వు వింటున్నావు. ఏ శ్రమలో లేకుండానే వింటున్నావు. ఆయన ఇదేది వినలా, ఆయన శ్రమలలో ఆయన దాన్ని గ్రహించాడు. దేవుడు గొప్పవాడు. దేవుడు స్తోత్రం. నువ్వు మరి ఈ 3 విషయాలు నీలో ఖచ్చితంగా ఉన్నవా? ప్రభు ఖచ్చితంగా వచ్చేది అది నిశ్చయం. ప్రభు తనని నమ్మిన వారిని తిరిగి లేపేది నిశ్చయం. ప్రభు
తన నామములో విశ్వసించిన వారి పాపాలని కడిగేది నిశ్చయం. ఇది నీకు చెప్పబడుతుంది. మరి ఈ 3 విషయాలు విని నిజంగా నీ పాపాలు కడగబడిన నిశ్చయత నీకుందా? నీ పాపాలు కడగబడిన, నువ్వు బాప్తిజం తీసుకున్న నిశ్చయత కాదు, నీ పాపాలు కడగబడిన నిశ్చయత నీకుందా? రక్తం చిందింపబడక మునిపే నా శరీరము మరలా ఆయన లేపుతాడు, నేను చూస్తాను అన్నాడు. రక్తం చిందింపబడక మునిపే రక్తం చిందించి మీ ముందు అనేకులు సాక్షులుగా లేపుతాడు దేవుడు. మేము ఎరుగుదుమని మన చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా ఇంకా రక్తములో పాపంలో కడగబడిన నిశ్చయత, ఆయనకున్న నిశ్చయత సంపూర్ణ అయిన తర్వాత కూడా వింటున్నా కూడా ప్రజలకు, ఈరోజు నీకు అది ఉందా? నీ పాపములు కడగబడిన నిశ్చయత నీకుందా? నిజంగా నా పాపాలు దేవుడు క్షమించాడు, ఇక నా పాపాలని తూర్పు పడమరంతా వేరు చేశాడు, నా పాపాలు ఇక ప్రభు ముందుకు రావు, ఎందుకంటే ఆయన రక్తం కార్చాడనే నిశ్చయత నీకుందా? ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ 3 మాటలు మనం విన్నాం. మారు మనసు బాప్తిజం లేని వారు మన మందిరంలో ఉన్నారు, బయట కూర్చున్నారు. ఇది ఒకటి ఖచ్చితంగా ఈ భూమి మీద మనుషులు ఎరగాలి. మనుష్య కుమారుడు పాపములను క్షమించుటకు అధికారం గలదని మీరు ఎరగాలి. కొంచెం ఎరగటం కాదు, కొన్ని కొద్దిగా తెలిసే ఉంటాయి, కొన్ని అసలు తెలియని ఉంటాయి, కొన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలని పాస్టర్ గారు చెప్పారు. కాబట్టి యేసు ప్రభు వారు మీరు ఒకటి తెలుసుకోవాలన్నాడు. ఏమన్నాడు? మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారం గలదని మీరు తెలుసుకోవాలి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికే పాపాలు క్షమించే అధికారం ఉన్నదని నువ్వు తెలుసుకున్నావా? నువ్వు విన్నావు, తెలుసుకున్నావా? ఈ రోజునటువంటి వారు ఎవరైనా ఉంటే వారి కొరకు మనం రక్షింపబడి నిశ్చయిత ఉన్న వారందరం వారి కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి నేను రక్షింపబడ్డా, నీళ్ళలో మునిగానని అనుకోవద్దు. నీ పాపాలు కడగబడిన నిశ్చయత నీకు లేకపోతే, ఈ రోజున ప్రభువా నా విమోచకుడు యోబుకుందని 6000 సంవత్సరాల క్రితం విమోచకుడు అన్న పేరు ఎవరు మాట్లాడక ముందే ఆయన మాట్లాడాడు. ఈ రోజు నా విమోచకుడిగా నా జీవితం రమ్మని ప్రభు యొద్ద నీ జీవితాన్ని పెట్టు. మరలా ఈ అవకాశం మీ జీవితాల్లో వస్తుందో రాదు నాది. మరీ ముఖ్యంగా ఈ చర్చిలో మళ్ళా మనం ఈ విషయాలు మళ్ళీ మాట్లాడతామని మనం చెప్పలేము. ఎందుకంటే వెనుకున్నవాడు కొరకు వెయిట్ చేస్తే ముందున్నవాడు వెనుకున్నవాడు ఇద్దరు చచ్చిపోతారు. అర్థమైందా? ఆయా సందర్భాల్లో సువార్తను వాక్యంలో మనం అప్పుడప్పుడు మధ్యలో చెప్పడం కానీ ప్రత్యేకంగా ఇలా చెప్పడం అనేది అవకాశం మళ్ళీ దేవుడు నీకు ఇస్తాడో లేడో. తలలు ఉంచుదాం. రక్షింపబడిన వారందరూ ఒక 30 సెకండ్లు రక్షణ లేని ఇక్కడ ఎవరైతే ఉన్నారో నాకు నీకు తెలియదు వారి కొరకు ప్రార్థన చేయటం మొదలు పెడదాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇక్కడ రక్షణ లేని వారు ఎవరో నీకు తెలుసు ప్రభువా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నామని మొదలు పెడదాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా నువ్వు రక్షకుడు అని నేను ఎరుగుదును, నా పాపాలు కడగబడి అని ఆయన వస్తున్నాడు, నన్ను లేపుతాడని నేను ఎరుగుదును అనే నిశ్చయత లేని వారిని నువ్వు దర్శించమని ఒక 30 సెకండ్లు ప్రార్థన చేద్దాం, లోతుగా చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం దేవా, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం దేవా, నీకు వందనాలు. అవును తండ్రి, నా సహోదరుడు నా సహోదరి ఒకప్పుడు నాకు రక్షకుడు అని నిన్ను ఎరగను ప్రభు. నీళ్ళలో మునుగుట ఎవరైనా మునుగుతారు, కానీ పాపము కడగబడుట నీళ్లు కడగవు, ప్రశస్తమైన రక్తమే కడుగుతుంది. ఆ రక్తము కడగకుండా నా పాపాలు క్షమింపబడి అని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. ప్రేమ కలిగిన తండ్రి, ఇక్కడ మారు మనసు బాప్తిజపు అనుభవం లేని వారు మారు మనసు బాప్తిజం అనుభవం పొందినట్లు మేము ప్రార్థిస్తున్నాం దేవా. మీ ప్రార్థన వాళ్ళకి సహాయం చేస్తారు. స్తోత్రం తండ్రి. నన్ను నా సహోదరి సహోదరుడా, నీవు ఆయన రక్తంలో ఇంకా నువ్వు కడగబడకపోతే
యోబు అన్నట్లు నువ్వు కూడా ఒప్పుకో. ప్రభు, ఒకే ఒక విమోచకుడు ఉన్నాడు ఈ భూమి మీద. 100 మంది లేరు, 2 లేరు, ఒకడే విమోచకుడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. యోబుకు ఆ పేరు తెలియదు, విమోచకుడనే తెలుసు. కాబట్టి ఈ రోజున నీ నోటితో, నీ హృదయంతో, ప్రభువా నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని నువ్వు ఆయనకు మొరపెట్టు. నీకు నేను 1-2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ప్రభువా నీ పరిశుద్ధ రక్తంతో విమోచకుడా నన్ను కడుగు అని ఆయన గట్టిగా మొరపెట్టు. ఆయనకి నువ్వు కడగకపోతే నేను కడగబడను. నాకు నేను కడుక్కునేది కాదు ఇది, నువ్వు కడగాలి నన్ను. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. స్తోత్రం తండ్రి దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం వారి కొరకు వేచి ఉన్నాం. నా సహోదరుడా, సహోదరి, ఒకప్పుడు నేను కూడా దేవుని ఎరగిన వాడిని. ఏమిటి మీరు మాట్లాడేది? ఏమి పిచ్చి మాటలు? రక్తం ఏంటి, కడగటం ఏంటి? ఏం జరిగిందని ఇంతగా అరుస్తున్నారు వీళ్ళు? దేవుడేంటి? దేవుడైతే లోకం ఏంటి? దేవుడు అంటే జీవితాలు నడుస్తాయా? దేవుడు అంటే డబ్బులు వస్తాయా? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదని వెళ్ళిపోయిన వ్యక్తి నేను. ఈ రోజున దగ్గర 30 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆయన రక్తంతో కడగటానికి ఆయనే నీ యొద్దకు వచ్చాడు. నువ్వు ఆయన దగ్గరికి రాలా. నీ హృదయం ఆయన, ప్రభువా నీ రక్తంతో నన్ను కొను ప్రభువా. ఈరోజు సాయంత్రం ప్రభు నీ రక్తంతో నా ప్రాణాన్ని కొను ప్రభువా. నా బంధకాలు అప్పుడు తెగిపోతాయి. ఆయన కొనకుండా బంధకాలు తెగవు. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని ప్రభుని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెరీ లోలీ, వెరీ మైల్డ్. సో మీ కొరకు జస్ట్ వండర్ఫుల్. ప్రైజ్ యూ ఫాదర్. నా సహోదరుడా, సహోదరి, యోబు అట్టి శ్రమలలో నిలబడగలగటానికి 3 కారణాలు చెప్పాడు ఇక్కడ. ఆ 3 నిన్ను పాపపు సంఖ్యల నుండి, నరకం నుండి తప్పిస్తుంది. థ్యాంక్ యూ గాడ్. నీ నోటితో ప్రభువా నా పాపాన్ని క్షమించి నీ రక్తంలో నన్ను కడుగని ప్రభువుకు చెప్తావా? నీ నోటితో ప్రభువా నా పాపాన్ని క్షమించి నీ రక్తంతో కడుగని నువ్వు చెప్తావా? దట్స్ ఆల్. నేను చేసినదే. ప్రభువా నన్ను ప్రేమించి నీ రక్తాన్ని కార్చావు, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా. నా సహోదరి, సహోదరుడు ఒకరోజు ఇలాగే చెప్తుంటే ఏముంది మాటల్లో అనుకున్నాను. ఆ మాటలు నేను చేసిన తర్వాత 30 సంవత్సరాలకి నేను ఎలా ఉన్నాను. ప్రభువా నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు ప్రభువా. విమోచకుడా నా పాపాన్ని క్షమించు, నా హృదయంలోనికి రా. విమోచకుడా నీ రక్తంలో నన్ను కడుగు, నా పాపాన్ని క్షమించు, నా హృదయంలోనికి రా. నీ లోతుగా ప్రభువుకు చెప్పు. యథార్థమైన హృదయపు ప్రార్థన దేవుడు వింటాడు. నేను ముగించబోతున్నాను. హల్లెలూయా. రియాందరమల శిట్రాందరమకార రియాందరమల శిట్రియాందరమల దిరియాక. హల్లెలూయా. ప్రభు నీ రక్తంలో నన్ను కడగబడటమే నాకు ముఖ్యం. ఎన్ని సంవత్సరాలు ప్రభు నేను అనుమతిస్తూ ఈ రోజులోనికి నేను ప్రవేశపెట్టిన ఒక ప్రాముఖ్యమైన కారణం అంటూ ఉందంటే ఇది తప్ప వేరొకటి లేదు. ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని గడియలు, ఇన్ని సెకండ్లు ప్రభు నీకు కలిపాడంటే ప్రాముఖ్యమైన దాని కొరకు. అదేమిటో తెలుసా? నీ హృదయం ఆయన రక్తంలో కడగబడాలి. ప్రభువా నన్ను నువ్వు కడుగు నాయన, నా పాపాన్ని క్షమించని
ఆ ఒక్క దాని కొరకు ప్రభు చూస్తున్నాడు. లేచి నిలబడదాం. స్తోత్రం నాయన. ప్రార్థన చేసుకున్నాం. నా సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని ప్రభువుకి, యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగుదేవా, యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగుదేవా. కడిగే వరకు కడగబడటం అంటే ఏంటో నీకు తెలీదు. నా ప్రియ సహోదరు సహోదరులారా, కడగబడే వరకు ఆయన రక్తంలో, నీ యొక్క హృదయం ఆయన రక్తంతో కడగబడే వరకు కూడా రక్తంలో కడగబడటం అంటే ఏమిటో నీకు తెలియదు. అది తెలియాలి అంటే నువ్వు ఆయన, అయ్యా నన్ను దయతో క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు. నీకు స్తోత్రాలు తండ్రి. నీకే విధమైన ప్రత్యేకమైన అనుభవం ఉండదు ఈ రాత్రి, కానీ ప్రభు ముందు నువ్వు చెప్పిన మాటలకు నువ్వు తప్పనిసరిగా అనుభవాన్ని కోస్తావు, విత్తావు. కాబట్టి రక్షణ ఆనందం, దేవుని బిడ్డగా నువ్వు మారిపోతావు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చివరిసారిగా మరొకసారి చెప్తున్నాను, మారు మనసులేని నా అక్క, నా తమ్ముడు, యేసయ్యా నన్ను నీ రక్తంలో కడుగని నీ హృదయం నుంచి అడుగు. నీకు మళ్ళీ అవకాశం రాదు. నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చేమో, కానీ నీ యొక్క సమయం నీకు తెలీదు. నీ యొక్క జీవితం యొక్క ముగింపు కూర్చిన తలంపు కూడా నీకు లేదు, కానీ అది నీకు చెప్పి రాదు. నీకు మరి అవకాశం రాదు. నీ రక్తంలో నన్ను కడుగుదేవా. ప్రభువుకి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే నిన్ను లాక్కు వెళ్ళటానికి చీకటి ఉంది. నువ్వు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నిన్ను తీసుకువెళ్ళటానికి దేవదూతలు ఉన్నాయి. నీ కొరకు చీకటి వేచి ఉంది. ఈ యొక్క ప్రార్థన నీ నుంచి చేయకుండా అది వేచి ఉంది. కానీ ఆ ఒక్క ప్రార్థన ప్రభు దగ్గర నమ్మి నువ్వు చేస్తే వాటి యొక్క బలం పోద్ది నీ మీద. నన్ను నీ రక్తంలో కడుగుదేవా, నీకు స్తోత్రం. ఇదిగో హృదయం నువ్వు ఇచ్చింది, పాపంతో నింపాను నేను, కడుగుదేవా నువ్వు ప్రభునే. హల్లెలూయా. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ మహిమ కలిగిన యొక్క మాటకు వందనాలు. నీ బిడ్డలు నీ చేత సృజింపబడిన వారు, నీ స్వరూపమని పోలిక వారికి తెలియకే నీ మీద ఆకలిగొని ఉన్నారు. ఎరగక అన్ని దిక్కులా పరిగెడుతున్నారు. చూచిన దాని ముందు సాగిల పడుతున్నారు. కానీ వారిని సృజించిన తండ్రివి నువ్వే. వారి ఆకలి నీ కోసమే. వారి ముందుకు నువ్వు వచ్చావు. గమనించుటకు సహాయం చేయి. వారి కనులు తెరవబడును గాక, చీకటి లయమయ్యును గాక. ఎందరైతే నిజంగా వాళ్ళ హృదయాల్లో ఈ ప్రార్థన చేశారో, మారు మనసు లేని వారు నీ చేత సంధింపబడి వారి జీవితాలు ఆశ్చర్యకరంగా రాత్రికి రాత్రి మార్చబడును గాక. రక్షణ అంటే ఏమిటో ఎవరు చెప్పకుండానే వారు మాట్లాడేవారుగా నీ ఆత్మ వాళ్ళలోనికి ప్రవేశించును గాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి సంఘంగా మేమందరము మారు మనసు లేని వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ శక్తితో వారిని దర్శించండి, నీ ఆత్మతో వారిని దర్శించండి. పైనుండి ఒకడు పుట్టనిదే, పైనున్న వాడిని చూడలేడు, పైనున్న వాడి చేత లేపబడడు. పైనున్న వాడిని చూచుటకు సహాయం చేయి. ఆటంకాలు అయిపరుస్తున్నాం. ప్రతి ఒక్క రక్షణకు ఆటంకమైన బంధకాలను లయపరుస్తున్నాం. నీ సన్నిధి వారికి తోడేయుడును గాక. నీ బిడ్డలు నిన్ను ఎరిగిన వారికి ఇక్కడి నుంచి వెళుదురు గాక. ప్రభువా, సమాధానం వాళ్ళకి కలుగును గాక. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఈరోజు ప్రభువా నా తండ్రి సమస్తము నీకే మహిమను ఆరోపిస్తూ రేపటి దినం సాయంత్రం వల్ల మేము కూడుకోబోతుండగా వాతావరణాన్ని అధ్యయనంలోకి తీసుకుంటున్నాం. నీ బిడ్డలు క్షేమ ప్రయాణం, రాకపోకల భద్రతను ప్రభు ప్రార్థిస్తున్నాను. నీ దేవదూతలు, నీ ప్రతి ఇక్కడికి వచ్చే బిడ్డలందరికీ నీ దేవదూతలు పరిచర్య, వారి కాపుదల ఉండును గాక. సాతానుడి యొక్క ప్రతి ఆలోచన నీ బిడ్డలకు వ్యతిరేకమని వాటిని లయపరిచి బంధిస్తున్నాం. నీ నామం హెచ్చింపబడును గాక. ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామం సంతించు. నా ప్రాణమా యెహోవాను సంతించు. ఆయన చేసిన కార్యని I request Pastor to come and give the benediction. Thank you, God. Let Pastor come and give benediction. Thank you.
యేసుక్రీస్తు వారి కృప, love of God our Father, పరలోకమందున మన తండ్రి యొక్క ప్రేమ, and the sweet communion of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం rest and abide with each one of us now and forevermore. మనతో ఇప్పుడును మనందరికీ ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలంటే మీరు ముందుకు రండి. ప్రైజ్ గాడ్. ఈ రోజుకి రేపు 7 గంటలకు కలుద్దామండి. God bless you all. I asking somebody to wanted to be prayed for. I ask them to come forward. If somebody wants to be prayed for, I want them. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే, మరీ ముఖ్యంగా మారు మనసు ఈరోజు నేను ప్రభుని అంగీకరించాను అనుకున్న వారు ఎవరైనా ప్రభు ప్రార్థన చేయించుకోవాలంటే ముందుకు రండి. సో అనౌన్స్మెంట్ లాస్ట్లీ మీ అందరికి భోజనం ఏర్పాటు చేశారు కాబట్టి నెమ్మదిగా భోజనం చేసి సాధ్యమైనంత త్వరగా వెళ్ళండి. వర్షం రాదు అనుకుంటున్నాను. సో సాధ్యమంత. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎనీథింగ్ ఎల్స్ బ్రదర్? మీ అందరికి ఒకరికొకరు వందనాలు తెలుపుకోండి. కొత్త వారు ఉన్నారు, పరిచయం చేసుకోండి. గాడ్ బ్లెస్.